నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నేను ఓంకార్. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మంత్రి సూచించారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్తో పాటు కేసీఆర్ కిట్పై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్లో కేంద్రమే 1600 రూపాయలు ఇస్తుందని, రాష్ట్రం కేవలం 400 రూపాయలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. బీడీ కార్మికులకు కేంద్రం 16 పైసలు కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు తేల్చి చెప్పారు. దుబ్బాక నుంచి ఈరోజు వారికి సవాల్ విసురుతా ఉన్నా. మీరే డేట్ నిర్ణయించండి. ఏ డేట్ చెప్తారో చెప్పండి, ఏ టైం చెప్తారో చెప్పండి. బండి సంజయ్ గారు, దుబ్బాక బస్టాండ్ కాడికి పోదాం, దుబ్బాక ప్రజల మధ్య మాట్లాడదాం. 1600 రూపాయలు ఇచ్చేది వాస్తవమే అయితే నువ్వు తీసుకొని రా వివరాలు. నేను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కేంద్రం నుంచి ₹1 వచ్చినా నాకు తెలుస్తుంది. పెట్టేటువంటి ఖర్చులో కూడా ప్రతి పైసా మాకు తెలిసేది జరుగుతుంది. నేను చెప్తున్నా 1600 కాదు కదా, 16 పైసలు కూడా ఇవ్వలే మీరు. బీడీలకు ఇచ్చే పెన్షన్లలో 1 పైసా కూడా లేదు నరేంద్ర మోడీ గారు ఇచ్చే ప్రభుత్వం నుంచి. రండి దుబ్బాక పాత బస్టాండ్ కాడికి పోదాం. 1600 ఇచ్చే వివరాలు, సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నువ్వు తీసుకొని రా, నేను కూడా వస్తా. ఒకవేళ 1600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది వాస్తవమే అయితే నేను అక్కడే ఆన్ ద స్పాట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పదవికి, సిద్దిపేట ఎమ్మెల్యేకి నేను రాజీనామా చేస్తా. ఒకవేళ రుజువు చేయలేకపోతే పాత బస్టాండ్ కాడ ముక్కు నేలకు రాసి కరీంనగర్ ఎంపీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నువ్వు రాజీనామాకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. ఒక హడ్డు అలుపు ఉండాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడే ఏది పడితే అదే గోబల్స్ ప్రచారం దిగుతారా మీరు? ఏమంటుంది కేసీఆర్ కిట్ గురించి కూడా ఆ అమ్మాయి మాట్లాడుతూ ఏమంటుంది, 10,000 రూపాయల్లో 2,000 రూపాయలే కేసీఆర్ ఇస్తుండు, 8,000 నరేంద్ర మోడీ పంపుతుండని చెప్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. మల్కాజ్గిరి, నాచారం, ముషీరాబాద్, కాప్రా, తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, దిల్సుఖ్ నగర్లో వర్షం కురిసింది. అలాగే మలక్పేట్, చార్మినార్, సుల్తాన్ బజార్, కోటి, ఖైరతాబాద్, గచ్చిబౌలి, జిడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, కీసరా, చంద్రాయన్గుట్ట, ఫలక్నుమా, ఉప్పుగూడ, శివాజీనగర్లో వాన పడింది. గడిచిన వారం రోజుల్లో 2 సార్లు నగరంలో భారీ వర్షాలు కురిశాయి. 3 రోజుల కిందట కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికీ పలు కాలనీలో నీరు నిలిచే ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని అల్వాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గానికి చెరుకు ముత్యం రెడ్డి చేసిన సేవలు మరవలేనివని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం, పాఠశాలలు, రోడ్లు మరియు వాటర్ ట్యాంకుల నిర్మాణం, ఇలా ప్రతి అభివృద్ధి పని చెరుకు ముత్యం రెడ్డి చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాస్తవంగా మిత్రులారా, ఆస్తులు సంపాదించుకోవాలంటే అమెరికాకు పోవాలి. ఉన్న ఆస్తులు కరగబెట్టాలంటే రాజకీయాలలో ఉండాలనే సూత్రాన్ని నమ్మిన ముత్తంరెడ్డి గారి కుమారుడు ఇవాళ శ్రీనివాస్ రెడ్డి విలాసవంతమైన జీవితం, అమెరికాలో మంచి ఉద్యోగం అన్నీ ఉన్నా వాటన్నిటిని వదులుకొని కష్టమైనా సరే నష్టమైనా సరే చెమట గారినా సరే రక్తం చిందినా సరే మీకు అండగా నిలబడి మీకోసం కొట్లాడడానికి ఇవాళ మీ దగ్గరకు వచ్చిండు. మీరు ఆశీర్వదించాల్సిందిగా నేను ఒక సోదరుడిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, దండం పెట్టి అడుగుతున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చింది. ఇవాళ ఈ తుపాక మీకు అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఎర్ర జెండా రెపరెపలు ఆడే కాడి నుంచి మొదలు పెడితే ఈ గడ్డ పోరాటానికి గడ్డ. ఎందుకంటే మీకు మల్లన్న సాగర్లో మిమ్మల్ని ముంచడానికి మా మామ చెప్పిండని హరీష్ వచ్చినప్పుడు కట్టె పట్టుకొని పొలిమేర్లు దాటి వరకు గెలిమింది మీరా కాదా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కిష్టాపూర్ కావచ్చు, మేఘాట్ కావచ్చు. దామరచెల్ర మండలంలోని మూసీ పరివాహక ప్రాంత గ్రామాలైన తెట్టుకుంట, మంగళదుబ్బ, తాండా గ్రామాలలో సుమారు 1000 ఎకరాలు అకాల వర్షాలకు వరి పంట నీట మునిగి పూర్తిగా దెబ్బతిని ఇక్కడి రైతులు పూర్తిగా నష్టపోయారు. ఇసుక మేటలు వేసి సాగుకు పనికి రాకుండా పూర్తిగా పంట పొలాలు దెబ్బతిని తీవ్ర నష్టం మిగిల్చింది. లక్షల రూపాయలు విలువ చేసే మోటార్లు, పైప్ లైన్ ధ్వంసమయ్యాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 30,000 నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా భారీ వర్షాల కారణంగా పంటలన్నీ మునిగిపోయి ఈరోజు అందులో భాగంగా ఈరోజు మంగళదుబ్బ తిట్టకుంట పరిసర ప్రాంతాలలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన విధానాన్ని ఎండగట్టేందుకు ఈరోజు ఇక్కడికి చేసినటువంటి ముఖ్య అతిథులుగా డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, సర్పంచ్ కిరణ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, చంద్రశేఖర్ యాదవ్ గారికి, ఇక్కడికి చేసిన రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంత పంట నష్టం జరిగినా రైతులందరూ వాళ్ళ గోడి నిలబోసుకుంటూ ఎంతో ఆవేదన చెందుతుంటూ ఈరోజు ఇంత నష్టం జరిగినా సరే ఒక్కరు కూడా పరామర్శించిన పాపాన పోలేదు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పనులు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ టీచర్లకు విద్యార్థులు సహాయం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు తన వంతు సహాయంగా 9వ తరగతి చదువుతున్న కొత్తూరి సాయి వికాస్ తన తండ్రి రవిదాస్ సహకారంతో 10 కిలోల బియ్యం, 700 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను 10 మంది టీచర్లకు రామగుండం కార్పొరేషన్ పరిధి ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ రావుస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రావుస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కన్నూరి లక్ష్మణరావు మాట్లాడుతూ, ఆపద కాలంలో శిష్యులు గురువులను ఆదుకోవడం మానవత్వానికి గొప్ప నిదర్శనమని విద్యార్థి తల్లిదండ్రులను అభినందించారు. కష్టకాలంలో అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైనా కానీ ఈ ప్రైవేట్ టీచర్లకు ఎలాంటి సరి అయిన జీవనాధారం లేకుండా పోయింది. ఈ స్థితులలో ఈ సందర్భంగా మా రావోస్ పాఠశాలకు చెందిన సాయి వికాస్ వాళ్ళ నాన్నగారైన రవిదాస్ గారి ఆధ్వర్యంలో 10 మంది టీచర్లకు ఈ నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ప్రైవేట్ టీచర్లను ఆదుకున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీని ప్రకారంగా చూసినట్టయితే ఇంకెవరైనా మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఈ ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్ఆర్ పెట్రోల్ పంపులో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారని యజమానిపై ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు పెట్టి బండ్లు కొంటున్నామో మీరేమో పెట్రోల్లో కిరోసిన్ కలిపి అమ్ముతున్నారు. దయచేసి అధికారులు పెట్రోల్ పంప్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే మరి ఇక్కడ టేక్మాల్లో ఉన్నటువంటి పెట్రోల్ పంపు ఈఎస్ఆర్ పెట్రోల్ పంపు దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దుడ్డమోహన్ సార్ గారు మరి ఇదే పెట్రోల్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ బాటిల్ ఇది దీంట్లో పెట్రోల్ పోసుకుంటే
దీంట్లో 100% కిరోసిన్ వాసన వస్తుంది. ఈ పెట్రోల్ పంపులు కల్తీ పెట్రోల్ అమ్ముతారని చెప్పేసి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ప్రభుత్వం వీళ్ళపైన అధికారులు కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి ప్రతి ఒక్కరికి కొనుగోలుదారులకు చెప్తున్నా, మీకు ఇగో ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంపులో చాలా కిరోసిన్ వాసన వస్తుంది, అందులో మైలేజ్ కూడా తగ్గిస్తుంది. మరి ఇంతగానము కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు. దీనిపైన అధికారులు వెంటనే రేపు ఈ పెట్రోల్ బంక్ మీద ఇదే పెట్రోల్ పంప్ పైన చర్య తీసుకొని వెంటనే కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్, ఫాక్స్ సాగర్ సమీపంలోని ముంపుకు గురైన ప్రాంతాలను, కాలనీలను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటించారు. అన్న దూరం నుంచి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం నందు నవరాత్రుల సందర్భంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవిగా అలంకారం జరిగింది. పూజలు బ్రాహ్మణులచే ఘనంగా జరిగాయి. అనంతరం పద్మశాలి మహిళలు కుంకుమార్చనలో అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. కరోనా సందర్భంగా భక్తులు శానిటైజర్ మరియు మాస్కులు ముఖ్యంగా ధరించి రావాలని, భౌతిక దూరం పాటించాలని ఆలయ కమిటీ సూచనలు ఇస్తున్నారు. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् तन्नो दुर्गी प्रचोदयात्. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డికి వచ్చిన స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూమిరెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతుందని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం ఉనికిని కాపాడుకోవటం కోసమే పసలేని విమర్శలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి పేద కుటుంబానికి చేరుతున్నాయని అన్నారు. కేవలం తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మిరుదొడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మధ్యంతర ఎన్నికలు రావడం చాలా దురదృష్టకరం. అనివార్య పరిస్థితుల వల్ల ఈరోజు ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాల వాళ్ళు ఏదో తమ ఉనికిని కాపాడుకోవడానికి మేము కూడా ఒక పార్టీగా ఉన్నామని తెలియజెప్పుకోవడానికి పోటీ చేస్తున్నటువంటి విధంగా ఈరోజు గోచరిస్తుంది. ఈ సందర్భంగా నేను దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ అంశం పుట్టిందే దొమ్మాట నియోజకవర్గంలో. ఈ దొమ్మాట నియోజకవర్గం నుంచే తెలంగాణ అంశం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వాలు ఇవి కూడా మూల వనరులను పెంపొందించకుండా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేటువంటి యొక్క ఈ ప్రాంతానికి
దుర్భిక్షం కల్పించినటువంటి యొక్క నాటి పాలకుల వల్లనే తెలంగాణ బీజం పడ్డది. ఈరోజు తెలంగాణ ఆవిర్భవించింది. మెండోరా మండలంలోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలను ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. దూదిగాం గ్రామానికి చెందిన బొమ్మెన ఎర్రన్న ఇటీవల లివర్ వ్యాధితో మరణించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. పేద కుటుంబం కావడంతో వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే మెండోరా మండల కేంద్రానికి చెందిన మాకూరి వినోద్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట సునీల్ సేన సభ్యులు ఉన్నారు. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పరిస్థితి కరెక్ట్ లేక చదువుకుంటలేదు సార్. బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సూచన మేరకు జోగులాంబ గద్వాల జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా కాలంలో పాఠశాలలు కళాశాలలు మూతపడడంతో ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు కుటుంబాలు చిన్నాభిన్నమై వారి జీవితాలు వీధిన పడి అన్నార్థులుగా మారి జీవిస్తున్నారు. గత 6 నెలలుగా జీతాలు లేక రోజువారీ కూలీలుగా ఇతర వృత్తులలో జీవితాలు గడుపుతున్నారు. మన భావితరాల విద్యనందించే విద్యాదాతలకు ఏర్పడుతున్న సమస్యలు భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ టీచర్లకు లెక్చరర్లకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేయాలని గద్వాల అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా గత మార్చి నెల నుంచి ఈ రోజు వరకు ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వాస్తవంగా గత 6-6.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏమనిందంటే ప్రతి ఇంటికి ఒక కొలువు అన్నారు. కానీ కేవలం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 5 మందికి మాత్రమే కొలువులు ఇచ్చినారు. కానీ ఇక్కడ దాదాపు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళందరినీ విస్మరించి కేవలం ఈ యొక్క తెలంగాణ ఎందుకు వచ్చిందంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, సంతోష్ రావు, అదేవిధంగా ఈ యొక్క కవిత వీళ్ళందరి కొరకే ఈ యొక్క తెలంగాణ వచ్చినట్టుంది. దాదాపు 3 లక్షల కోట్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ యొక్క రాబోయే 3-4 రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యలను కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే 3-4 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు శిథిలావస్థ భవనాల్లో ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సూచించారు. ముంపు ప్రజల ఆశ్రయం కోసం కమ్యూనిటీ ఫంక్షన్ హాల్స్ ను సిద్ధం చేయాలని చెప్పారు. సెంటీమీటర్ల వర్షం పడింది. యావరేజ్గా హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 78 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. కానీ ఈ సంవత్సరం ఇప్పటికే 80% అధిక వర్షపాతం, 78 సెంటీమీటర్లతో పోలిస్తే 80% అధికం. అంటే దాదాపు 1200 మిల్లీమీటర్లు 120 సెంటీమీటర్ల వర్షం ఇప్పటికే పడింది. మళ్ళొకసారి చెప్తాను నేను కన్ఫ్యూజన్ లేకుండా. సింగిల్ హైయెస్ట్ ఇయర్ ఎప్పుడు అంటే ఇప్పటి వరకు చరిత్రలో 140 సెంటీమీటర్లు 142 సెంటీమీటర్స్ ఇన్ 1916. సింగిల్ హైయెస్ట్ డే 1908, సింగిల్ హైయెస్ట్ ఇయర్ 1916. Average rainfall in Hyderabad is 77.9 centimeters. This year we already crossed 120 centimeters. Inka padutundi. Ma anchana aithe this year might end up being the highest rainfall in the history. Endukante appudu vachindi 142. ఈ సంవత్సరం ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇంకా 2 నెలలు ఇంకా ఉంది కాబట్టి 2.5 నెలలు ఇంకా ఉంది కాబట్టి చూసుకుంటే అకాల వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి చూసుకుంటే this year might just end up being the highest rainfall in the
హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. కాబట్టి ముందుగా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది 100 ఏళ్లకు ఒకసారి జరిగే లాంటి ఒక అసాధారణమైన వర్షపాతం, అసాధారణమైన సందర్భం. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్లో 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నేను కూడా ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. 2020లో కూడా 2000లో పడింది. ఇయర్ 2000లో బేగంపేటలో ఒక ఏరియాలో 24 సెంటీమీటర్లు పడింది. కానీ ఈ ఇయర్ హైయెస్ట్ రెయిన్ఫాల్ వాజ్ ఇన్ గట్కేసర్ 32 సెంటీమీటర్స్. ఓ యువకుడు అధికార టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఆ యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా దరిపల్లి బీజేపీ మండల కార్యదర్శి శ్రీనివాస్ ఎక్కడో జరిగిన పాత సన్నివేశాన్ని దుబ్బాకలో జరిగినట్లు తన ఫేస్బుక్లో అక్టోబర్ 17న అప్లోడ్ చేయడంతో దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అక్టోబర్ 18న సమాచారం రావడంతో ఎన్నికల అధికారి చెన్నయ్య పోలీసులకు ఆదేశించడంతో దుబ్బాక పోలీసులు నిందితుడు శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. తేదీ 17/10/2020 నాడు ఈ నడిమి తండ దర్పల్లి మండలానికి చెందినటువంటి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి లావుడియా శ్రీనివాస్, తన వయసు 26 సంవత్సరాలు. అతను ఫేస్బుక్లో వివిధ పార్టీల మధ్య వైషమ్యాన్ని రేకెత్తించడము, తర్వాత ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చే విధంగా, కలహాలు సృష్టించే విధంగా ఆయన ఫేస్బుక్లో మరియు వాట్సాప్లో ఫేక్ వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారు దృష్టికి వచ్చి వారు ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క రిటర్నింగ్ అధికారి గారి కంప్లైంట్ మీద మేము కేసు నమోదు చేశాము. నడింపల్లి తాండా సంబంధించినటువంటి శ్రీనివాస్ను ఇమ్మీడియట్గా మా దుబ్బాక సిఐ గారు వారి సిబ్బంది వెళ్ళి వారి యొక్క గ్రామ శివారులో వారిని పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఋత్వికులచే వేద బ్రాహ్మణులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా అమ్మవారు ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సందర్భంగా చంద్రగంట అలంకరణలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు సోమవారం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పాయలవన దుర్గాభవాని దేవస్థానమందు శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. ఈ యొక్క అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా కోవిడ్-19 నిబంధనలు పాటించుకుంటూ, భౌతిక దూరం పాటించుకుంటూ భక్తులందరూ కూడా దర్శించుకోవాలని కోరుచున్నాం.